శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రిలో నవరాత్రి 3వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. దేవీ శరన్నవరాత్రిలో నవరాత్రి 3వ రోజు అనగా అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజున ఆశ్వయుజ శుద్ధ తదియ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, శ్రీశైలంలో శ్రీ చంద్రఘంటాదేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి కుడి చేతుల్లో పద్మము, బాణము, ధనస్సు, కమండలం, ఎడమవైపు చేతుల్లో చక్రము, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఆమె భక్తులను కరుణిస్తుంది. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకురాలి రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికి భిక్షం పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవటం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యము, సంపద ప్రసాదిస్తుందని భక్తుల్లో విశ్వాసం. అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకటం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి, అన్నప్రసాదాన్ని అందించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. కాశీ అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే విషయాలు పవిత్ర గంగానది, కాశీ విశ్వనాథుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుందో తెలుసా? దక్షయజ్ఞం అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. దాంతో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దానితో ఈశ్వరుడు కోపగించుకొని 3వ కన్నితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ భోళాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు. తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు అని నారద మహర్షి చెబుతారు. భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు నారద మహర్షి. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో భోళాశంకరునికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది.
కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ భోలాశంకరుడికి భిక్షం వేసింది. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ తదియా తిథి. ప్రారంభం అక్టోబర్ 4, 2024 శుక్రవారం తెల్లవారుజామున 2:49 ప్రారంభమై అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజున రాత్రి తెల్లవారుజామున 4:40 వరకు తదియా తిథి ఉంటుంది. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మమ్మ వారు అన్నపూర్ణాదేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి చంద్రఘంటాదేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 3వ రోజున పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ అక్టోబర్ 5, 2024 శనివారం. ఈ రోజు నక్షత్రం స్వాతి రాత్రి 7:57 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవటానికి శుభ సమయాలు ఉదయం 7:30 నుంచి ఉదయం 9 లోపు, అలాగే ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12 లోపు. సాయంకాల పూజా సమయము సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:35 లోపల శుభ సమయం ఉంది. ఈ సమయాలలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి దద్దోజనాన్ని, కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి పసుపు లేదా గంధం రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పోగడ పువ్వులతో కానీ పూజించాలి. చదవవలసిన స్తోత్రాలు: అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి, అన్నపూర్ణ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అమ్మవారి మూలమంత్రమైన హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయై నమః అని ఈ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పఠించండి. ఈరోజు నిషిద్ధ ఆహారము, తరిగిన వస్తువులను తినకూడదు. చేయవలసిన దానము అన్నదానము. ఈ రోజున ఆ తల్లిని పూజించడం వల్ల కలిగే ఫలితము ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. దేనికి మన ఇంట్లో లోటు లేకుండా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి ఈ వీడియో. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో నవరాత్రి 4వ రోజు గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.